హాయ్ హలో జబర్దస్త్ యాక్టర్ హరికృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో రెండు మాటలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. రెండు మాటలున్నారు అయిపోయింది. లేదు సార్, ఇంకా కంటిన్యూ చేద్దాం, పర్లేదు. అయితే జబర్దస్త్ లో చేస్తున్నారు కదా మీరు? ఈ మధ్య చేయట్లేదు. ఈ మధ్య చేయట్లేదు. నాకు సీరియల్స్ లో మూవీస్ లో బిజీగా ఉన్నా. ఈ మధ్య చేయట్లేదు. ఇంకా ఫర్దర్ గా కూడా చేయరా లేకపోతే? చేస్తా, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నా. ఓకే సార్. అంటే ఎక్కువ లేడీ గెటప్స్ జబర్దస్త్ లో ఉంటాయి. బయట నేను మూవీస్ లో సీరియల్స్ అంటే అబ్బాయిగా చేస్తుంటాం. రీసెంట్ రాఘవేంద్ర గారు ఒక మినీ మూవీ చేస్తున్నారు, దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి మూవీస్. ఓకే సార్. యాక్చువల్లీ జబర్దస్త్ లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు అనుకోకుండా లేడీ గెటప్ తో ఎంటర్ అయ్యారా లేకపోతే కావాలని ఒక ప్లాన్ తో? వేద్దామని అనలేదు, ఓకే, లేడీ గెటప్ వేద్దాం అనుకోలేదు. బట్ ఒక రోజు చంద్ర గారు లేడీ గెటప్ వేయించారు. అంటే మామూలుగా వేస్తే చూసారు, బాగున్నానని చెప్పి ఇంకా అది కంటిన్యూ అయ్యింది. అదే ఇంకా కంటిన్యూ, దాని నుంచి ఫేమ్ రావడం జరిగింది. మీరు అనుకుంటారు కదా ఇది ఇంకా లేడీ గెటప్ ఎన్ని రోజుల్లో వేస్తాము, మన ఒరిజినల్ ఫేస్ మన ఒరిజినల్ గెటప్ అనేది చూపించాలి జబర్దస్త్ లో, ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటున్నా కూడా. అందుకే జబర్దస్త్ కొంచెం తగ్గించి నేను బయట వెళ్తున్నమాట. జబర్దస్త్ హోల్డ్ లో పెట్టారు. ఫర్దర్ గా చేస్తారు జబర్దస్త్ లో, ఎందుకంటే అదే మాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి చేస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం లేడీస్ ఎక్కువ ఉంటున్నారు, లేడీ గెటప్స్ తగ్గినాయి. సో అందు గురించే నాకు బయట అవకాశాలు వస్తున్నాయి సీరియల్స్ అట్లా. సరే నా ఒరిజినల్ ఫేస్ కి వెళ్దాం, ఎప్పుడు లేడీ గెటప్స్ ఎందుకు అని. సో ప్రెజెంట్ అయితే ఏ సీరియల్స్, ఏ మూవీస్ చేస్తున్నారు? మూవీస్ అయితే రాఘవేంద్ర గారి ఉంది, ఇంకా నేమ్ పెట్టలేదు. ఇంకా షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ మూవీ అని అనుకోవచ్చా? పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. అయితే పెద్ద హీరోతోనే చేస్తున్నారు. పెద్ద హీరో గారితో చేస్తున్నా. ఓకే. అండ్ సీరియల్ అంటే ఈటీవీలో మౌన పోరాటం, ఓకే, మా టీవీలో చెట్టు వెళ్ళిపోయింది మనసు, జీ తెలుగులో కొత్త సీరియల్, కొన్ని సీరియల్స్ ఉన్నాయి. ఓకే, అవి సీరియల్స్ అండ్ కొన్ని ఈవెంట్స్ చేసుకుంటాం. ఆ మూవీ ఏంటో చెప్పగలరా మాకు? హీరో ఎవరో పేరు, కొంచెం హీరో పేరు చెప్పగలరా? లేదు, సీక్రెటా, చెప్పకూడదా? సూర్య గారిదండి. ఓకే ఓకే ఓకే. తమిళ్ మూవీయా లేదంటే తెలుగు? పాన్ ఇండియా డబ్ అన్నిట్లో. సో ఇక్కడ రావడం ఎలా ఉంది సార్, అవేర్నెస్ ప్రోగ్రామ్ కి రావడం? నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడనే కాదు, ఎక్కడ అవేర్నెస్ అన్నా సరే ఫస్ట్ వస్తా. ఎందుకంటే నేను సోషల్ సర్వీస్ బాగా చేస్తుంటా. నేను చాలా ఇబ్బందులు పడుతుంటామాట, లైక్ బయట చూస్తుంటా. నాకు చాలా అంటే ఎట్లుంటుందంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు ప్రోత్సహిస్తలేదు అని నేను ఆలోచిస్తున్నా. చాలా తక్కువ మంది వచ్చారు నాకు, ఇంకా ఎక్కువ మంది రావాలి, మీ మీడియానే చేయాలి, ఇంకా అది ఎక్కువ మోర్ పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే ఈ రోజులు చాలా ఉపయోగపడే విషయం రఫీన్ యూనివర్సిటీ అంటే చాలా ఉపయోగపడేది. దీన్ని ఇంకా మీరు ఓన్లీ మీడియా ద్వారానే అవుతుంది. మీ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ అయ్యింది అనుకోండి, ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా. ఇందాక సార్ అన్నారు ఈ యొక్క ఇయర్లోనే ఎన్నో కోర్సు లైక్ మిస్యూస్ అయినాయి. సో అందు గురించి ఈ సైబర్ క్రైమ్ కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ సైబర్ క్రైమ్ ద్వారా చీట్ అవుతున్నారు, వాళ్ళే మోసపోతున్నారు. ఇంకా మనలాంటి మామూలు మనుషులు అయితే ఈజీ. ఇంకా వాళ్ళకి అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది తెలుసా అమ్మ, ఈరోజు ఒక విషయం జరిగింది అనుకోవచ్చు, ఒక చిన్న జరిగింది అనుకోండి. చిన్నదని ఎందుకంటానంటే ఒక జరిగిందంటే ఆ రోజు 2-3 days వరకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్లాట్ఫామ్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతూ చేస్తుంటారు. తర్వాత 3 days అయిపోతుంది, అది దాని గురించి మర్చిపోతారు, ఇంకొకటి పట్టుకుంటారు, ఏదో ఒకటి ఇంకో ట్రెండింగ్ టాపిక్, ఆ టాపిక్ ఉంటుంది. ఇది ఇంకా పోతుంది. ఆడికి ఏమైంది అని పట్టుకున్నారా అని ఉరేసారా లేదో తెలియదు, లేకపోతే ఏం చేశారు, ఏం శిక్షణ తెలియదు, ఇవన్నీ చెప్పరు. ఇంకా అక్కడ కట్ చేసి నెక్స్ట్ మ్యాటర్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఒక మూవీ చూస్తే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది కదా, ఇటువంటి సీరియస్ మ్యాటర్ ఎందుకంత లైఫ్ తీసుకుంటారు. ఎండింగ్ చూపించట్లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియట్లేదు, జనాలకు తెలియట్లేదు. ముందు 2 రోజులు వస్తుంది అనుకుంటున్నారు. ఫస్ట్ ఇంకోటి నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ న్యూస్ అనేది బాగా పెరుగుతుంది. ఒరిజినల్ న్యూస్ కానీ ఫేక్ న్యూస్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. అదొక పెద్ద ఎందుకంటారు ఈ ఫేక్ న్యూస్ ఎందుకు పబ్లిక్ లోకి బాగా చెప్పాలమ్మా, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, వ్యూస్ వస్తాయి కదా. ఒరిజినల్ ఇప్పుడు ఏదైతే నిజం ట్రూత్ న్యూస్ కూడా అంతే వ్యూస్ వస్తున్నాయి, రావట్లేదు కదా, షేర్స్ అవ్వవు, ఫేకే నడుస్తుంది ఎక్కువ. మీరు మీ ప్రొఫెషన్ జబర్దస్త్ కామెడీ యాక్టర్ గానే ఉంటున్నారు. సో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ స్కిట్స్ లో గానీ మీ చేసే కెరియర్ ద్వారా గానీ మీరు అవేర్నెస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? కామెడీ షో ద్వారా చేయకూడదు కదమ్మా, అది కామెడీ అయిపోతుంది కదా. సీరియస్ విషయాన్ని కామెడీ ఎలా తీసుకుంటారు, అవ్వదు, అలా చెప్పలేరు, చేయలేరు కూడా, అది కరెక్ట్ కాదు కదా. మీ పర్సనల్ గా ఏమైనా ఇట్లాంటివి చేస్తూ ఉంటారా? నేను పర్సనల్ గా చాలా చేస్తాను, చేస్తూనే ఉన్నాను. అంటే సోషల్ సర్వీస్ చేయడం కానీ చెప్పాను కదా, అట్లా చేస్తూ ఉంటాను, అన్నదానాలు అలాంటివి చేస్తుంటాను. ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా నా నుంచి కొన్ని అమౌంట్ వెళ్తుంటుంది, ఎందుకంటే జెన్యున్గా ఉన్నాయంటే కనుక నేను తీసి పెడతాను, దాని నుంచి వెళ్తుంటాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా కదమ్మా, ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ వెళ్తుంది, జెన్యున్ గా లేనే లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చినానా లైట్ గా, అది నేను షర్ట్ తిప్పుకోలా తిప్పాను అనుకోండి, సాయంత్రం వరకు 2-3 AM వెళ్ళిపోతుంది. అది అవే పోతున్నాయి తప్ప జెన్యున్ ఎవరేం చూడట్లేదు. ఓకే. సో రీసెంట్గా మనకి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే మంగ్లీ గారు
ఏదైతే బర్త్డే పార్టీ జరిగిందో దానిలో డ్రగ్స్ తోటి అండ్ ఫారిన్ లిక్కర్ తోటి దొరికారన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? నా ఒపీనియన్ అదే చెప్తున్నా. మీరు డ్రగ్స్ అన్నారు కదా, అది ఇంకోటి ఏమన్నారు ఫారెన్ లిక్కర్ అన్నారు కదా, అది ఇంకా ఐడెంటిఫై కాలేదు కదా. నేను మంగ్లీ గారు ఒక వీడియో బయట ఇచ్చారు, నా దగ్గర ఎటువంటి ఫారెన్ లిక్కర్ లేదు అని చెప్పారు. ఆవిడే క్లారిటీ చెప్పడం నేను చెప్పగలుగుతాను. కానీ పోలీసులు ఏమో 8 మెంబర్స్ దగ్గర పాజిటివ్ టెస్ట్ చేస్తే గంజాయి పాజిటివ్ అని అది కూడా చెప్పారు కదా ఆవిడ. ఇప్పుడు కాదు, అది ఈ పార్టీలో చేసింది కాదు, ఇంతకు ముందు తీసుకున్నది అన్నారు. ఆ పర్సన్స్ ఎవరో మనకు తెలియదు, కానీ ఆవిడ మంగ్లీ గారు అన్నారు, వాళ్ళు కూడా అన్నారు. ఈ రోజు చెక్ చేశారు కానీ, అంటే లైక్ ఒక మటన్ తిన్నా చికెన్ తిన్నా 24 అవర్స్ 48 అవర్స్ మన ఒంట్లో ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే, అది ఇంతకుముందు ఎప్పుడో 4 days 5 days బ్యాక్ తీసుకున్నవారు, ఇప్పుడు తీసుకుంది కాదు అన్నారు. ప్లస్ ఇంకోటి పార్టీ అప్పుడే స్టార్ట్ అయిందంట కదా. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.